యాక్టింగ్, నటన. ఈ పాత్రగత స్వర చిత్రణ, వాకల్ క్యారెక్టరైజేషన్. నటులు తమ సహజసిద్ధమైన స్వరాన్ని ప్రత్యేక లక్షణాలను పూర్వాభ్యాసాలలో అంత తొందరగా మార్చుకోలేకపోవచ్చును. బాగా శిక్షణ పొందినచో స్వరమును పాత్రకు తగినట్లు మార్చుకోవచ్చును. స్వరములో మార్పు చెందే భాజకములు, ఫ్యాక్టర్స్: స్వరమానము, పిచ్, స్వర ప్రబలత, వాల్యూమ్, స్వర శుద్ధి లేక శ్రేష్టత, క్వాలిటీ. వీటిలో ప్రతి ఒక్కటి కూడా వివిధ ఫలితాలను సాధించటానికి ఉపయోగించవచ్చును. ఉదాహరణకు, స్వరాన్ని ఉద్వేగముతోనూ ఉపాయములతోనూ పరిస్థితులకు అనుకూలముగాను ఉన్నట్లు వాచకములోని వాక్యాలను చెప్పవచ్చును. స్వరము, వాయిస్ కూడా ఒక్కొక్కసారి ఒక రకమైన శబ్ద సంజ్ఞ, సౌండ్ గెస్చర్గా వాడవచ్చును, లేదా అక్షర సంబంధము లేకుండా నాన్ వెర్బల్ స్వరము పొందిక లేనివి, డిజనెన్సెస్, సమతాళము, హార్మోనియస్ తోనూ లేదా లయబద్ధమైన రిథమికల్ వాటి ఫలితాలతో కూడా భావస్థితి, మూడ్ కలిగించవచ్చును. వాచకం, స్పీచ్లో మార్పు చెందే భాజకములు, ఫ్యాక్టర్స్: స్పష్టోచ్చారణ, ఆర్టిక్యులేషన్, కాలగమన నిడివి లేక వ్యవధి, డ్యూరేషన్, స్వరమానములో భేదము, ఇన్ఫ్లెక్షన్ మరియు గట్టిగా చెప్పుట లేక ప్రక్షేపము, ప్రొజెక్షన్ లేదా వినిపించుట లేక శ్రవ్యత, ఆడిబిలిటీ. స్పష్టోచ్చారణ, ఆర్టిక్యులేషన్ అంటే శబ్దాలను ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఉచ్చారణము, ప్రొనౌన్సియేషన్ శబ్దాలను ఎంపిక చేయటం, కలపటం వల్ల జరుగుతుంది. ఒక వ్యక్తి శబ్దాలను స్వచ్ఛముగా స్పష్టోచ్చారణ, ఆర్టిక్యులేషన్ చేయవచ్చును, కానీ మాటల ఉచ్చారణ తప్పు పలకవచ్చును. ఒక మాటను ఎలా ఉచ్చరించాలో తెలిసిన ఓ వ్యక్తిలా చెప్పవచ్చును, కానీ శబ్దములను సరైనట్లు కాక అర్ధరహితముగా ఉచ్చరించవచ్చును. ఉదాహరణ: బాధ తప్పు, బాధ ఒప్పు. బాగా నట శిక్షణ పొందిన నటుడు స్వచ్ఛముగా మాట్లాడగలుగుతాడు, లేదా పాత్రకు పరిస్థితులకు తగినట్లు కావలసినట్లు స్పష్టోచ్చారణ, ఆర్టిక్యులేషన్, ఉచ్చారణము, ప్రొనౌన్సియేషన్ మార్పు చేస్తాడు. కాలగమన నిడివి లేక వ్యవధి, డ్యూరేషన్ నిర్ణయించిన ఏ శబ్దము యొక్క కాలము నిడివికి చెందినది. పదరూపభేదము, ఇన్ఫ్లెక్షన్ నకు స్వరమానము, పిచ్ రేగటం మరియు దిగటం. కాలగమన నిడివి, డ్యూరేషన్ మరియు స్వరమానములో భేదము, ఇన్ఫ్లెక్షన్ రెండు కూడా కొన్ని గణితాక్షరములు, సిలబిల్ మరియు కొన్నింటికి అధమముగాను సబార్డినేట్ నొక్కి ఉపయోగపడును. సరిగా నొక్కి లేక ఒత్తి స్ట్రెస్ పలకకపోతే మాటలను గుర్తించలేము. ఉదాహరణగా మొదటి అక్షరానికి బదులు
రెండవ దాన్ని ఒత్తి పలుకుతూ గమనించండి. సుమనోరమ సభ ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్కసారి ఒత్తి పలకటం వల్ల వాక్యము యొక్క అర్థము మారిపోతుంది. ఉదాహరణ, అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు. మరెవరో దొంగిలించారన్నట్లు. అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు. ఇంకేవో నగలను దొంగిలించినట్లు. అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు. మరేవో దొంగిలించాడన్నట్లు. అతను ఆ నగలను దొంగిలించాడని నేను అనలేదు. సరదాకో, చూసి ఇవ్వడానికో, మరెందుకో తీసుకున్నాడన్నట్లు. అతను ఆ నగలు దొంగిలించాడని నేను అనలేదు. వేరెవరైనా అని ఉండవచ్చు అన్నట్లు. కాలగమన నిడివి లేక వ్యవధి, డ్యూరేషన్ అంటే ఒక నిమిషంలో ఎన్ని మాటలు పలకవచ్చునో తెలుపుతుంది. నెమ్మదిగా పలకటం సోమరి అయినట్లు, ముసలితనంగాను లేదా నీరసంగా ఉన్నట్లుగాను అనే భావమును కలిగిస్తుంది. అదే తొందరగా పలకటం తీవ్రమైన అభిప్రాయ భేదము ఉన్నట్లు, చురుకుదనము లేక ఉత్సాహముతో ఉన్నట్లు సూచిస్తుంది. స్వరమానములో భేదము, ఇన్ఫ్లెక్షన్, అర్థమును తెలుపుటకు ఒక ప్రధాన సూచిక. ఆశ్చర్యమును, విసుగును, వ్యత్యాసములను తక్కిన ప్రతి చర్యలు వాచకం ద్వారా స్వరములో సూచించవచ్చును. స్వరమానములో భేదమును మార్పు చేయటం వల్ల వాక్యము యొక్క అర్థాన్ని పూర్తిగా మార్చవచ్చును. చెప్పబడిన స్టేట్మెంట్ సత్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చవచ్చును. ఉదాహరణ, నేను సాంకేతికముగా నాటకరంగ రచనలు చేస్తున్నాను. యథార్థమైన వివరణ. నేను సాంకేతికంగా నాటకరంగ రచనలు చేస్తున్నాను. ప్రశ్నార్థకం. కాలగమన నిడివి లేక వ్యవధి, డ్యూరేషన్ మరియు స్వరమానములో భేదము, ఇన్ఫ్లెక్షన్, వ్యవహారిక భాష లేక స్థానిక భాష, డైలెక్షన్, ప్రాంతీయముగా నొక్కి చెప్పునది, యాక్సెంట్స్. దర్శకులు వాచకము స్వరములో వ్యత్యాసమును వివరించి చెప్తారు. కొన్ని ప్రాంతాల్లో వాక్యాలు చివర దీర్ఘాలు తీస్తారు. నాటక ప్రదర్శనలో నటులు చెప్పేవి వినబడేటట్లు ఉండాలి. బిగ్గరగా చెప్పడం లేదా కంఠధ్వని మీద ఆధారపడి ఉంటుంది మరియు స్పష్టముగా ఉండాలి. ఉచ్చారణ మరియు చెప్పే విధానము మీద ఆధారపడి ఉంటుంది. రెండూ కావాలి. అందుచేతనంటే ప్రేక్షకులు వినాలనుకుంటారు మరియు పాత్రలు ఏమి చెప్పేది అర్థం చేసుకోవాలనుకుంటారు. నటుల వైవిధ్యం, వెరైటీ చూపాలి. దీని కంఠధ్వనితోని సంభాషణము ద్వారా సాధించవచ్చును. వాక్యాలన్నింటినీ ఒకే గతివేగములో తీవ్రతతో చెప్పినట్లయినా వినటం తగ్గవచ్చును. పరిస్థితులను, ప్రేరణను బాగా అర్థం చేసుకుంటే నటుడు చాలా తేలికగా వైవిధ్యాన్ని సాధించవచ్చును. ఆలోచనలోనూ ఊహల్లోనూ ఏమాత్రం మార్పు ఉన్న స్వర ప్రబలత, వాల్యూమ్, స్వరమానము, పిచ్, స్వరశుద్ధి, క్వాలిటీలలో మార్పులు వస్తాయి. అంతేకాదు, సంభాషణలో మారే మూలాంశ
గుణాంశాల వల్ల కూడా మార్పు వస్తుంది. మరికొన్ని విషయాలు మరో భాగంలో